నమస్కారం. ఏనేన్ భక్తికి స్వాగతం. పవిత్ర గోదావరి నది పాయలలో ఒకటైన కౌశిక తీర్థాన కల ఆవిడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పట్టాభి రామస్వామి దేవాలయం ఎంతో విశిష్టమైనది. ఇలాంటిది ఆంధ్రదేశంలో ఎక్కడా కనిపించదు. పట్టాభిషేక సమయంలో సీతామహాసాధ్వితో సింహాసనం మీద సుఖాసీనులై ఉన్న శ్రీరామచంద్రుడు ఇక్కడి అధిదేవత. సాధారణంగా మన రామాలయాలలో రామభద్రుడు సీతా లక్ష్మణ హనుమత సమేతుడే భక్తుల సేవలను అందుకుంటాడు. కానీ ఇక్కడ మాత్రం శ్రీ సీతారాములే ప్రధాన దేవతలు. ఇది ఈ ఆలయ ప్రత్యేకత. ఇలాంటి ప్రత్యేకత గల దేవాలయం ఎక్కడా లేదని చెప్తూ ఉంటారు. ఈ అవిడి గ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట తాలూకా కేంద్రం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని చేరడానికి ఎంతో చక్కని రవాణా సౌకర్యాలు ఉన్నాయి. శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవాలయం భారతదేశంలో మరెక్కడా లేని విధంగా అతి ప్రాచీనమైనది, అతి పురాతనమైనది. ఇది విశ్వామిత్ర మహర్షిచే ప్రతిష్ఠింపబడినదిగా పూర్వీకుల నుంచి చెప్పబడింది. గర్భాలయం 12x12 అడుగులు కలిగి ఉంటుంది. పీఠం 12x8 అడుగులతో విశాలంగా ఉంటుంది. మధ్యలో శ్రీరామచంద్రుడు ఎడమ తొడపై సీతాదేవిని కూర్చుండబెట్టుకుని కుడి హస్తముతో అభయాన్ని ఇస్తూ శిలామకర తోరణంపై కుడివైపు శంఖము, ఎడమవైపు చక్రముతో చెక్కబడి ఉంటాడు. 2 వైపులా రామచిలుకలు చెక్కబడి కథలతో మకర తోరణంతో ఏకశిలపై శ్రీరామచంద్రుడు సీతాదేవితో భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటాడు. సీతాదేవికి ముక్కు అతి చిన్నదైనా కూడా ఒత్తు పెట్టుకోవడానికి వీలుగా చిన్న రంధ్రంతో అతి నేర్పుగా శిల్ప చాతుర్యానికి తార్కాణంగా కనిపిస్తూ ఉంటుంది. పీఠం మీద సీతారాములను సేవిస్తూ ఆగ్నేయ భాగాన ఆంజనేయుడు, ఈశాన్య భాగాన భరతుడు దాసోహం చేస్తూ కనిపిస్తారు. నైరుతి భాగంలో లక్ష్మణుడు గొడుగు పట్టుకుని, వాయవ్య భాగంలో శత్రుఘ్నుడు వింజమర వీచుతూ సేవిస్తూ ఎక్కడా లేని విధంగా ఏకపీఠంపై స్వామివారి చుట్టూ కనిపిస్తారు ఈ దేవతలందరూ. అంతరాళంలో ఉత్తర భాగాన ఆళ్వారులు, మధ్యగా శ్రీ విష్ణుమూర్తి, శ్రీదేవి భూదేవితో అభయం ఇస్తూ దర్శనమిస్తారు. దక్షిణ భాగాన ఆళ్వారుల మధ్య దశావతారాలతో ఉన్న పురాతన కేశవస్వామి వారి నిలువెత్తు విగ్రహము కనిపిస్తుంది. ఈ విగ్రహము అలెగ్జాండర్ దండయాత్రలో స్వామివారి ముక్కు చెక్కబడిపోయి ఉంటుంది. అభయం ఇస్తూ మొత్తం 11 మంది ఆళ్వారులతో దర్శనమిస్తున్నారు స్వామివారు. శ్రీ వైష్ణవ స్వాములు ఈ ఆళ్వారులకు పూజలు ఇదివరకు చేసేవారని, కానీ తర్వాత వారంతా గ్రామం వదిలి వెళ్ళిపోయినట్లు పెద్దలు చెబుతూ ఉంటారు. సుగ్రీవుడు, జాంబవంతుడు ద్వారపాలకులుగా దాసోహం చేస్తూ కనిపిస్తారు.
అవిడి గ్రామం అంటే గతంలో ఇదంతా అరణ్య ప్రాంతమని, శ్రీరామచంద్రుడు సీతాదేవి ఈ ప్రాంతం నుంచి సంచరిస్తూ సకినేటిపల్లి మీదుగా గోదావరి వైనతేయపాయ దాటి వెళ్ళినట్టుగా ఈ అడవి ప్రాంతం వాడుక భాషలో చివరికి అవిడిగా పిలువబడినట్లు పూర్వీకులు చెప్తూ ఉన్నారు. శ్రీ స్వామివారికి సంవత్సరాది శ్రీరామనవమి, నవరాత్రి ఉత్సవాలు, వైఖానస ఆగమ ఉక్తంగా అతి వైభవంగా శ్రీకృష్ణాష్టమి, క్షీరాబ్ది, ముక్కోటి ఏకాదశులు, సంక్రాంతి, దసరా, కార్తీక మాసోత్సవాలు, ధనుర్మాస ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎంతో వైభవంగా జరిపించబడుతూ భక్తుల కోరికలు తీరుస్తూ స్వామివారికి నిత్య కళ్యాణం పచ్చతోరణంలా విలసిస్తూ ఉంటుంది. స్వామివారు భక్తుల సేవలు అందుకుంటూ ముక్కోటి శ్రీరామనవమి రోజులలో గరుడ వాహనంపై గ్రామంలో సంచరిస్తూ ఉంటారు. అది భక్తులకు ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది. శ్రీ పట్టాభిరామస్వామి వారు వారి మహత్యాన్ని చూపించిన అర్చక స్వామిని పూజా విధులకు సంతోషించి అర్చక స్వామిని కాపాడిన శ్రీ పట్టాభిరామస్వామి వారు వారికి పూజాధికారులు నిర్వహించిన అర్చక స్వామిని కాపాడిన మహత్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఇది స్వామియే నిరూపించిన వృత్తాంతము. పట్టాభిరామస్వామి వారి అర్చనే ధ్యేయంగా శ్రద్ధాభక్తులతో స్వామిని నమ్ముకుని ఉన్న శ్రీమాన్ పెద్దింటి నరసింహాచార్యులు వారిపై శ్రీ స్వామివారి అనుగ్రహం అపూర్వం, ఆశ్చర్యం. వంశపారంపర్యంగా తరతరాలుగా అర్చనలు చేస్తున్న అర్చకుణ్ణి కరుణించి ఆ స్వామి మహత్యాన్ని, కరుణా కటాక్షాలు స్వామియే చూపించారు. 21 మే 1912 సంవత్సరం నుంచి 23 మే 1912 సంవత్సరం వరకు, అంటే 3 రోజులు అర్చకుని ఇంటిలోంచి బయటికి రానియకుండా గ్రామస్తులు కొంతమంది అర్చకుడికి వ్యతిరేకంగా, అంటే ఆ అర్చకుడు గ్రామంలో ఎవరిని లెక్క చేయడం లేదని అప్పటి తహసీల్దార్ బ్రిటిష్ ప్రభుత్వ అధికారికి ఫిర్యాదు చేశారు. ఆయన రాజోలు నుంచి వచ్చి స్వామివారి ఆలయంలోకి వెళ్ళి తలుపులు తెరిపించగా శ్రీ స్వామివారు అర్చక స్వామివారిని ప్రార్థించి తలుపులు తెరవగా స్వామివారి అలంకారాలు, ఆ రోజే ఉదయం పూజలు జరిగినట్లు, పువ్వులు వాడిపోకుండా ఉండడం, నందాదీపాలు వెలుగుతూ ఉన్నట్లు, మహానైవేద్యం పెట్టిన చోట 10 అన్నం మెతుకులు ఉన్నట్లు, అన్ని పూజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్నీ సక్రమంగా జరిగినట్లు స్వామివారు దర్శనమిచ్చారు. ఆ స్వామి వైభవాన్ని చూసి అర్చకుడు ఎన్ని రోజులైనది అర్చన చేసి అంటే 3 రోజుల నుంచి ఆలయంలోకి రాలేదని, ఇంటిలో నుంచి బయటికి రానియకుండా గ్రామస్తులు తనని కట్టడి చేసిన సంగతి, పూజ జరగలేదని నిజం చెప్పారు. అర్చకునిచే ఇకపై ఇటువంటి పరిస్థితి రానియకుండా చూసుకోమని దర్యాప్తు చేసిన వారిని మందలించి అర్చకునిచే ఇకపై ఇలా జరగనివ్వనని, జాగ్రత్తగా ఉంటానని, పూజాధికాలు చేస్తామని ఉత్తరం రాయించుకున్నారు. నకలు అర్చకులకు ఇచ్చారు. 3 రోజులు దేవాలయంలో నందాదీపాలు దేదీప్యమానంగా వెలుగుతూ అర్చనా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నట్లు, మహానైవేద్యం పెట్టినట్లు అర్చకుని కాపాడిన ఆ స్వామికి నేటికి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అలరారుచు భక్తుల కోరికలు తీరుస్తూ మహత్యాన్ని ఆయన చూపించారు. ఈ పవిత్ర గోదావరి నది 2 భాగాలుగా చీలి గౌతమి, వశిష్ఠ నదుల మధ్య కౌశికీ తీరం నందు సముద్రంలో కలుస్తుంది. ఈ క్షేత్రం లోపల స్వామివారి శోభ మరెక్కడా కానరాదని చెప్తారు. స్వామివారి కరుణా కటాక్షం భక్తులు 50 మంది పాత్రులు అవుతారు అనడంలో సందేహం లేదు. ఈ స్వామివారి ఆలయము తూర్పున రాజగోపురం, దక్షిణ భాగాన ముఖద్వారము, ఆర్చ్, తాళాహారము, దశావతారాలతో 16 విగ్రహాలు ఎంతో కమనీయంగా ఉంటాయి. గ్రామస్తులు భక్తుల సహాయాలతో అలరిస్తున్న ఈ ఆలయ శోభ అపూర్వం, అద్వితీయం, ఆనందం, సంతోషం. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికర్ణామధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గుపరంపరాం ఆపదాం భర్తారం దాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కొత్తపేట గ్రామం, అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామం
ఆవిడ గ్రామంలో వేయించేసినటువంటి పట్టారామస్వామి వారి ఆలయం. ఈ యొక్క ఆలయం ఒక చరిత్ర చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ విశ్వామిత్ర ఋషి తపస్సు చేసుకుంటూ ఆ యొక్క రామచంద్రమారుని అనుగ్రహంతో ఆ యొక్క విశ్వామిత్ర ఋషిని ద్వారా పట్టారామస్వామి వారు అనగా సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత పట్టారామస్వామి వారిని ప్రతిష్ఠించి చేయడం జరిగినది. ఆ యొక్క విశ్వామిత్ర ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి కూడా ఈనాడు కూడా పూజా కార్యక్రమాలు ఆగకుండా ఆనాటి నుంచి కూడా ఈనాడు కూడా జరుగుతూ ఉన్నాయి.